అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మీరు ప్రజా జీవితంలో ఉన్నారు కదా, ప్రతి అడుగు వ్యాపారం కూడా ఆచితూచి వేయాలి. జీవీఆర్ వైన్స్ అని ఐ థింక్ అందుకు సర్కిల్ అనుకుంటే నందర్ సర్కిల్లోనో జీవీఆర్ వైన్స్ మెయిన్ రోడ్లను పెట్టేశారు కదా, గౌరు వెంకటరెడ్డి వైన్స్ అనేసి. ఇవన్నీ కూడా కొద్దిగా మచ్చ తెచ్చేవి కాదు కదా. అదే ప్రజల్ని నాకు మచ్చ వస్తుందా ఇంకోటనే కాదు. జీవీఆర్ అంటే గౌరీ అని ఎందుకు అనుకోవాలా? కాదంట. గౌరీ వినాయక రక్ష వైన్ షాప్ అని పెట్టారు వాళ్ళు. అదే గౌరీ వినాయక రక్ష. ఓకే ఓకే. అది జీవీఆర్ అనేదాన్ని గౌరీ వెంకటరెడ్డి అవుతారా? ఓకే, మీది కాదా? ప్రమాణం చేసి చెప్పండి. నాది జీవీఆర్ వైన్స్ మీది కాదని ప్రమాణం చేసి చెప్పండి. నాకు వైన్ షాపుల్లో ఎక్కడ పెట్టుబడులు లేవు, బార్లో పెట్టుబడులు లేవు. నేను దాని లిక్కర్ బిజినెస్ చెయ్యను. నాకు సంబంధం డైరెక్ట్ జీవీఆర్ వైన్స్ నాది కాదు అని దేవుడు మీద ప్రమాణం. జీవీఆర్ వైన్స్ నాది కాదు, బార్ నాది కాదు. యాదవుని చెప్పమని చెప్తా. ఏంటంటే నా ఇంట్లో నాకు గ్రూప్ ఉంటుంది కదా, నాకు ఉంటారు లీడర్లు ఉంటారు, కింది స్థాయి లీడర్లు ఉంటారు. తల ఇంత పెట్టుకో 179 అప్లికేషన్లు వేశారు. అంటే 179 అప్లికేషన్లు అంటే ఎంత అవుతుంది? 3 కోట్ల చిల్లర 4 కోట్ల చిల్లర అవుతుంది. అది వాళ్ళందరూ కలిపి 6 షాపులో 7 షాపులో వచ్చినాయి. వాళ్ళంతా అందరూ సిండికేట్గా బాగుండి చేసుకుంటున్నారు. సో ఎంత రాజకీయంగా దూరమైనా కూడా ఆ కుటుంబంతో, వైఎస్ఆర్ కుటుంబంతో చాలా దగ్గరగా ఉన్నారు. ఆ కుటుంబంలో ఒకరే కదా. ఈరోజు మీ అన్న కుమారుడు కొన్ని కష్టాల్లో ఉన్నాడు, ఏం బాధ అనిపించడం లేదా మీకు? రాజకీయంలో గెలిపోవటం సహజం. నేను కూడా 30 ఏళ్ళ నుంచి రాజకీయంలో గెలుస్తున్నాం, ఓడిపోతున్నాం, రెండింటికి సిద్ధంగా ఉన్నాం. సో ఎవరైనా కానీ ఆ కష్టం కూడా అనుభవించాల్సిందే, చేయాల్సిందే. దాన్ని కష్టం అనేది అనుకోకూడదు. దాన్ని ఇప్పుడు 5 సంవత్సరాల టర్మ్ ఇచ్చినారు, మంచిగా చేస్తాడని అందరు రాజశేఖర్ మీద ప్రేమతోటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇచ్చారు. చూసి ఆయన శక్తి కొద్దీ ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఆయన చేశాడు. అది ప్రజలకు నచ్చలే కాబట్టి తిరస్కరించినారు అంతే. సో నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ కల్లా ఆయన ఏ విధంగా ప్రిపేర్ అవుతాడో దాన్ని చూసుకోవాలి తప్ప, ఇప్పుడు దాని తగ్గట్టు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరు కలిసి ముగ్గురు కలిసి యాక్చువల్గా ఏ ఆంధ్రప్రదేశ్ ఏమైతే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఎలక్షన్ ముందర చెప్పారు. ఎలక్షన్ అయిపోయినాక ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ నేను ఎక్కడో కాదు, మన కాన్స్టిట్యున్సీ ఉంది, ఇండస్ట్రియల్ కారిడార్ అని పెట్టాడు 14లో. లాస్ట్ 5 ఏళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు మళ్ళీ వస్తే ఇండస్ట్రియల్ హబ్ అని పెట్టేసి యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా దాదాపు 15 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా జరుగుతూ ఉన్నాయి. సో బాగా డెవలప్ అవుతారా? అందరం అవుతాం, నువ్వు కూడా అవుతావు. జిల్లాలో మేము ఎట్లయితున్నాం, మీరు ఇండస్ట్రీస్ పెట్టుకునేవాడు మన కార్యకర్తలకు, కింది స్థాయి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలను ఇంకోటో, తర్వాత ఎవరన్నా ట్రాన్స్పోర్ట్ ఇటువంటి చేసుకునే ఉద్యోగాలు. సరే, ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి మీకు బాగా అటువంటిది ఏం ఇన్కమ్ ఉండదు కదా. ఉండదా? ఏముండదు. పరిశ్రమ పెట్టాలంటే ఇక్కడ వచ్చేవారు ప్రజాప్రతినిధులకు ఆమె ఇచ్చుకోకుండా పెట్టగలరు. బ్యాంక్ లోన్ తీసుకుని వాడు ఏదో పెట్టుకుంటాడు, పెట్టుకునేది మనకి బ్యాంక్ లోన్ తీసుకుని మనకి మీకు రావాల్సిందే కదా. మా దగ్గర లేదా, నీ సావు నువ్వు సావు, నాకు ఇచ్చేది నాకు ఇవ్వండి. మా జిల్లాలో ఆ సిస్టమ్ లేదు. మాకు ఎంతసేపు ఉన్నాయి ఒకటే అడుగుతాము, ఇంజనీరింగ్ మాకు పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వేయండి, లేబర్కి ఏదో పని ఇప్పించండి లోకల్ వాళ్ళకు. మా డిమాండ్ ఒకటే 70% వర్క్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవడం చెప్పడం జరుగుతుంది తప్ప మాకు ఆదాయం గురించి ఆలోచన లేదు. నాకు ఎలాంటి దాని గురించి ఇంద్రావంతో కూడా సంపాదించాలి, ఓన్లీ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటాను. అంత మంచివాడా మీరు? ముచ్చోళ్ళం కాబట్టి కదా 30 ఏళ్ళ నుంచి మమ్మల్ని చూస్తున్నారు జనాలంతా. నువ్వు కూడా చూస్తాను 30 ఏళ్ళ నుంచి నన్ను. నేనెత్తి చూపించే మనిషి ఎవడని ఉన్నాడా? అంత మంచి వ్యక్తి నీకు తెలిసినంత నేలెత్తి చూపించే వ్యక్తులు ఉన్నారా అంటున్నారు. ఓకే ఓకే. మరి మీరు ఇంత మంచిదని కదా, మీరు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కూడా కలిసే పనిచేశారు. ఇప్పుడు వేరు పార్టీల్లో ఉన్నా కూడా బాగా మంచి అండర్స్టాండింగ్తోనే రాజకీయాలు చేసుకుంటున్నారని అంటున్నారు. అదేం లేదు, ఏం లేదా? రాజకీయంగా శత్రువునే కానీ మాకు ఇద్దరి మధ్య వ్యక్తిగత శత్రుత్వం లేదు. సరే, రాజకీయంగానే వ్యక్తిగతంగా పక్కన పెట్టి వ్యక్తిగతంగా దూషణలు అవసరం లేదు. రాజకీయంగానే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ పోతున్నారు లేదా? లేదు పక్క లేదు పక్క. ఎన్నికల్లో కూడా మీకు నేను ఇంత నువ్వు ఇంత ఓటుకింత పంచుతామని ఒక అండర్స్టాండింగ్ సత్యనారాయణ కూర్చోబెట్టి మరీ ఇద్దరి పక్క ఒప్పందం చేసుకుని ఇన్ఫర్మేషన్ సున్నారాయణ రెడ్డి అంటారు మాజీ జెడ్పీటీసీ రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చింది. అతన్ని మాట్లాడింది లేదు, చెప్పింది లేదు. మేము దాని గురించి ఆలోచన చేయలేదు. ఎవరంతా వాళ్ళకి శక్తి కొద్ది వాళ్ళ ముందే ప్లాన్ చేసుకున్నారు, ఇచ్చేసుకున్నాం. సోలార్ విషయంలో అయితేనేమి, గడువేముల భూముల విషయంలో అయితేనేమి, జయరాజ్ స్టీల్ విషయంలో అయితేనేమి, ప్రతి ల్యాండ్ అక్విజిషన్ల విషయం, ప్రతి విషయంలో కూడా గతంలో మీరు కాటసాని రాంభూపాల్ రెడ్డిని రాజకీయ పరంగా పూర్తి స్థాయిలో విమర్శించారు. మేమంటే గౌరు చరితారెడ్డి గారు మీరు లేదు. ఓకేనా, వచ్చింది అవి చేస్తాం ఇవి చేస్తామన్నారు. మరి కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా కాటసాని రాంభూపాల్ ఒక్క విచారణ ఒకటే ఒక ఇష్యూలో జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ ల్యాండ్ విషయంలో కాదు కానీ సోలార్ ల్యాండ్ విషయంలో కానీ మేము ఎక్కడ కౌంటర్ చేయలేదు.
ఆ, అతనికి అగనెస్ట్గా మాట్లాడలేదు. ఆ, బ్లాస్టింగ్ జరిగింది ఆ స్టీల్ ఫ్యాక్టరీ జరిగినప్పుడు. ఆ, స్టీల్ ఫ్యాక్టరీకి బ్లాస్టింగ్ జరిగేటప్పుడు గుట్టపాడు విలేజ్లో ఆ. కొన్ని బిల్డింగ్లు క్రాక్ వచ్చినాయని చెప్పేసి మాకు సంబంధించిన నాయకులు చెబితే దాన్ని విజిట్ చేసడానికి చిరతపోయింది. ఆ, దాన్ని అక్కడ లోకల్గా సిఐ గారు అడ్డుకున్నారు. ఉమ్, వాస్తవంగా అడ్డుకునే వరకు భూపాలరెడ్డి గారికి కూడా తెలియదు అది. ఉమ్, పోయితే మామూలు 2 నిమిషాలు పోయి చూసారు, ఏం క్రాక్ ఇచ్చినా చూసారు, స్టేట్మెంట్ ఇచ్చి వస్తారు. ఆ బ్లాస్టింగ్ కాంట్రాక్టు భూపాల్ అన్న పేరిట వాళ్ళ భార్య పేరిట ఉమామహేశ్వరమ్మ పేరిట ఉంది. ఉమ్, సో దాని ప్రకారం పలానా వాళ్ళు కాంట్రాక్టర్ కాబట్టి ఆ విధంగా మనకు వాళ్ళకి అగనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తప్ప మాకు ల్యాండ్ విషయాల్లో కానీ సోలార్ విషయంలో కానీ ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్స్ చూసాం మేము ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళని కూడా ఇదంతా కూడా టోటల్లీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. యాక్చువల్గా ఆ టైంలో కూడా క్లియర్ కాలేదు ల్యాండ్ వాళ్ళకు కూడా. అందుకే ఆయన ఇప్పుడు మీ మీద విమర్శలు చేయడం లేదు. విమర్శన చేయడానికి మా దగ్గర ఏం మనం ఏం చేస్తాం కాబట్టి యాక్చువల్గా కంపెనీలు అప్లై చేసుకున్నారు, దాని ప్రకారం గవర్నమెంట్ అలాట్ చేసింది. రైతులకు ఎవరి పేరు మీద ఉన్నాయో రైతుల పేరు మీద ఉండేటి వల్ల రైతుల కాంపౌండేషన్ చేసింది. గవర్నమెంట్ భూమి ఉండేదంతా కూడా గవర్నమెంట్కు కాంపౌండేషన్ కింద వాళ్ళ కంపెనీలో మీకు కట్టుకున్నారు. కార్డ్సన్ గారికి అండర్స్టాండింగ్ రాజకీయాలు లేవు. రాజకీయ లీడర్లు దీన్ని ఇన్వాల్వ్మెంట్ ఎవరిది లేదు. ఎవరు కూడా ఏ పల్లెల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ చేయలే. ఈ రేషన్ బియ్యంకి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది. కార్యకర్త రేషన్ బియ్యం చేస్తున్నాడు, మొత్తం ఒక గోడౌన్లో దాపెట్టేశారని మీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు అయితే ఆవిడ ఇన్వాల్వ్ కాకుండా ఎంపీ బైరెడ్డి శబరి గారు వెళ్ళి డైరెక్ట్గా పట్టుకొని దాని మీద విచారణకు ఆదేశించడము ఇట్లా పెద్ద ఇష్యూ కూడా జరిగింది కదా అది. కానీ ఎందుకు ఎమ్మెల్యేగా మీరు ఎందుకు గుర్తించలేకపోయారంటారు? అంటే చూసి అడ్జస్ట్మెంట్ కాదు మహారాజు, ఇది జరిగింది ఏంది, సివిల్ సప్లైస్ సంబంధించిన దాంట్లో స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు కదా ఇచ్చారు. ఆ పిల్లోడు ఏదో గోడౌన్లో సెర్చ్ చేసుకుంటే దానికి గోడౌన్ పోయి చేసినాడు. అది గోడౌన్లకు దానికి మనకేం సంబంధం ఉంటుంది బాబు? వాస్తవంగా గవర్నమెంట్ ఎఫ్సిఐ ఎఫ్సిఐ గోడౌన్లు గవర్నమెంట్ కంట్రోల్. ఈజ్ అంటే సూపర్వైజర్ అండ్ మేనేజర్ ఉంటాడు. మనం వాళ్ళ మీద పోయి మాట్లాడేది ఏముంది? ఆడ వాళ్ళు ఆల్రెడీ రాంభూపాల్ రెడ్డి గారి మీద బైరెడ్డి శబరి గారు కామెంట్స్ చేశారు. భూపాల్ రెడ్డి గారికి సంబంధం లేని ఇష్యూ అది. ఒక గోడౌన్ ఎంపీ గారు ఎవరైనా మామూలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. నేను కూడా ఎంఆర్ఓను ఆర్డీఓను అందరిని అడగడం జరిగింది. సివిల్ సప్లైస్ కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. మాట్లాడితే 4 సంచులు 3 సంచులు వేరియేషన్ సంథింగ్ ఇది అన్నారు, అంతకుమించి ఏం లేదమ్మా, వాళ్ళు రాజంతం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో మహేష్ నాయుడు అనే వ్యక్తి ఎంపీ గారిని అప్రోచ్ అయితే ఎంపీ గారు మాట్లాడవచ్చు. దాన్ని ఎంపీ గారు ఇంత అన్యాయం చేశారు, దీని మీద విచారణ అది ఇదని చేస్తే మీరు కార్సన్ రాంభూపాల్ రెడ్డికి సంబంధమే లేదని మాట్లాడతారు. ఇది కాదు అండర్స్టాండింగ్ రాజకీయాలు అంటే. ఒకటి నాగరాజు, అండర్స్టాండింగ్కు దానికి కాదు, మనం రీజనబుల్గా ఉంటాం. ఏందో దొరికిందని దాన్ని పట్టుకుని మాట్లాడుకుంటూ పోయి అనవసరంగా విమర్శన చేయడం అనేది మనకు లేదు, మాకు రాదు. ఏదన్నా కానీ రీజనబుల్గా ఉంది అంటే విమర్శ చేస్తాం. అది మళ్ళీ అడిగిన మనం కూడా ఎంక్వైరీ చేసుకున్నాం ఏం జరిగింది అనేసి. ఎంఆర్ఓని అడగడం జరిగింది, ఆర్డీఓని అడగడం జరిగింది, సివిల్ సప్లై ఆఫీసర్ని జరిగింది. జరిగిన ఫ్యాక్ట్ ఇది అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారికి. సో దాంట్లో ఎవరిది ఏం ప్రాబ్లం లేదు పెద్దగా అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసుకోవడం జరిగింది.